ఉగాది రోజున షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని మనం దేవుడికి నైవేద్యంలా పెడుతూ ఉంటాం కదా! అలానే పులిహారను కూడా చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేసుకోవాలి, ఈ ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఫస్ట్ మనం ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలి. కొత్త చింతపండుని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకొని ఇది నీట్గా ఒక 2 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత ఈ చింతపండు మునిగే వరకు వాటర్ని వేసి దీన్ని ఒక 15 to 20 మినిట్స్ వరకు నాననివ్వాలి. మనకి ఇలా చింతపండు నానడం వల్ల చింతపండు నుంచి గుజ్జు అనేది చిక్కగా వస్తుంది. ఇలా తీసుకున్న ఈ గుజ్జు మొత్తాన్ని ఒక బౌల్ని తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఇలా మనకు కావాల్సినంత చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత వగరు కోసం మామిడికాయలని వేసుకోవాలి. ఒక చిన్న మామిడికాయని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని తీపి కోసం బెల్లం తురుముని వేసుకోవాలి. ఈ బెల్లం తురుముని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్న తర్వాత చేదు కోసం వేప పూతను వేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం వేసుకొని ఇందులోకి కారం కోసం కారం వేసుకోవాలి. ఈ కారం ప్లేస్లో మీరు మిరియాల పొడిని అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కొత్త కారంని వేస్తున్నాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని బౌల్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంలా నివేదించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ ఉగాది పండుగ రోజున ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ నైవేద్యంగా పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఈ పులిహోరని కూడా మనం మామిడికాయతో ఎలా చేసుకోవాలి అనేది చూసేయండి. ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 2 to 3 గ్లాసెస్ వరకు రైస్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న ఈ రైస్ని ఒక బేషన్లోకి తీసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు పులిహోర కోసం ఒక 2 మామిడికాయలని తీసుకోవాలి. పుల్లటి మామిడికాయలు ఒక రెండింటిని తీసుకొని తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత కొన్ని ఎండుమిరపకాయలని తీసుకోవాలి. కొంచెం ఇంగువ, తాలింపు గింజల్ని తీసుకోవాలి. ఫైనల్గా కొన్ని పల్లీలను తీసుకోవాలి. ఈ పులిహోర కోసం మనం ముందుగా తీసుకున్న మామిడికాయలని పొట్టు మొత్తాన్ని పీల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మిక్సీ పట్టానండి. మీరు సన్నగా తురుముకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, కొన్ని పల్లీలను వేసుకోవాలి. మనం ఈ పులిహోరలోకి పల్లీలు ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలని వేసుకోవాలి. వీటిని కూడా ఒక 10 నుంచి 12 వరకు వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఒక 7-8 పచ్చిమిరపకాయలను తీసుకొని వాటిని పొడుగ్గా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువను వేసుకోవాలి. మనం ఈ పులిహోరలోకి ఇంగువను వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసుకొని దీని మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుము మొత్తాన్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఒక 2 మామిడికాయలు అయితే నాకు కరెక్ట్గా సరిపోయాయండి. మీరు తీసుకున్న మామిడికాయల పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని మొత్తాన్ని కలుపుకొని మామిడికాయ పచ్చి మొత్తం పోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్లోకి వేసుకోవాలి. ఇలా ఇదంతా రైస్లోకి వేసుకొని ఈ రైస్లోకి ఇదంతా కలిసే వరకు కలుపుకొని
ఇదంతా రైస్‌కి బాగా పట్టిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా వదిలేయాలి. మనం ఇదంతా కలిపి అలా ఉంచడం వల్ల ఆ పులుపు, ఉప్పు, కారం అనేది రైస్‌కి పట్టి రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు ఈ మామిడికాయ పులిహోరని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇంతవరకు నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసి వీడియోస్ నచ్చితే ఒక లైక్ అనేది చేయండి. యూట్యూబ్లో ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఇన్స్టాలో కూడా అలానే తెలుగు హోమ్ ఫుడ్స్ అనే పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.